జగన్నాథ్ ఇప్పుడంటే డిజాస్టర్స్ తో ఢీలా పడ్డాడు, కానీ కొన్నేళ్ల క్రితం తనదైన సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని శాసించేస్తాడు. అంతటి క్రేజ్ ఉన్న ఈ బడా డైరెక్టర్ తాజాగా డార్లింగ్ ని కలిసిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరోసారి రిపీట్ అయితే గనక బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారట మూవీ లవర్స్. నా చేతిలో ఉంది పెన్ కాదు గన్ అంటూ మాటల తూటాలు పేల్చే పూరి గత కొంతకాలంగా గురి తప్పుతూనే ఉన్నాడు. అందుకే పూరి దిక్కు చూడ్డానికి మొహమాట పడిపోయారు మన స్టార్ హీరోలు. ఇక మీరు నాకు అవసరం లేదంటూ కోలీవుడ్ మక్కాన్ సెల్వంతో జతకట్టాడు ఈ డాషింగ్ డైరెక్టర్. ఇక సినిమా కూడా ఎమజోరుగా సాగిపోతుంది. అయితే తాజాగా పూరి డార్లింగ్ ని కలిసిన పిక్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రాజా సాబ్ షూట్ లో ప్రభాస్ ని కలిసామంటూ డార్లింగ్ ఫర్ ఎవర్ అనే క్యాప్షన్ తో పూరి చార్మీలు ఓ పోస్ట్ వదిలారు. ఈ పోస్ట్ లో పూరిని ప్రభాస్ ప్రేమగా హక్ చేసుకోవడం కనిపిస్తుంది కూడా. దీంతో ఇలా ఫోటోలకి పోజులిచ్చే బదులు ఇద్దరూ కలిసి మాకు సినిమా ఇవ్వొచ్చుగా అంటూ ఆశపడుతున్నారట మూవీ లవర్స్. అయితే ప్రస్తుతం పూరి రేంజ్ కి ప్రభాస్ ఇమేజ్ కి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. మరి ఈ సమయంలో డార్లింగ్ పూరి డేట్స్ ఇస్తాడా అంటే అనుమానమే. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఏక్ నిరంజన్ బుజ్జిగాడు సినిమాలు సాలిడ్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాథ్ కి హిట్ పడలేదు. ఆ తర్వాత భారీ అంచనాలతో తీసిన పాన్ ఇండియా చిత్రం లైగర్ పూరి కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీని నుంచి కోలుకుని గతేడాది డబల్ స్మార్ట్ సినిమా తీసినా అది కూడా పూరికి సక్సెస్ ఇవ్వలేకపోయింది. దీంతో హీరోల డేట్స్ కోసం అటు ఇటు చక్కర్లు కొట్టిన పూరి చివరికి మక్కన్ సెల్వన్ దగ్గర ఆగిపోయాడు. ఒకవేళ ఈ సినిమా గనుక హిట్ అయితే మళ్లీ మన బడా హీరోలు డేట్స్ ఇవ్వచ్చు. కానీ ఏ మాత్రం తేడా కొట్టినా ఈసారి పూరి కోలుకోవడం కొంచెం కష్టమే. For more videos like this, subscribe Big TV channel.